నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరికీ కూడా తక్షణమే జీతాలు చెల్లించాలి. గత కొన్ని నెలలుగా జీతాలు చెల్లించట్లేదని కూడా వారందరూ ఇక్కడ ధర్నా చేస్తూ ఉన్నారు. మాట్లాడదాం, అసలు ఏం జరిగింది, అసలు ఎన్ని నెలల నుంచి జీతాలు రావట్లేదు, దేనికోసం వారు పోరాడుతున్నారు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం ఇది. అన్న చెప్పండి, అసలు ఏం జరుగుతూ ఉంది, ఎందుకు అందరు ధర్నా కూర్చున్నారు? మేము ఇక్కడ ధర్నా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖలో 10 నెలలు, 11 నెలలు, 5 నెలలు, 6 నెలలు, 3 నెలలు కూడా ఉన్నాయి. ఈ రకంగా జీతాలు లేవు. అంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఒక్కొక్క టైప్ ఉన్నది. ఎగ్జాంపుల్ ఒక 104లో తీసుకుంటే దాదాపు 13 నెలల నుంచి జీతాలు లేవు. ఉస్మానియా హాస్పిటల్కి వస్తే దాదాపు 5 నెలల నుంచి లేవు. మిగతా హాస్పిటల్లో మాత్రం 100% 3 నెలల నుంచి కూడా జీతాలు వస్తలేవు. జీతాల కోసము ధర్నా చేసే దుస్థితికి తీసుకొచ్చింది ప్రభుత్వాలు అంటే ఎంత సిగ్గుచేటో మాకు ఇప్పుడు అర్థమైపోతుంది. ఎట్లా ఉంది పరిస్థితి? అంటే ఎందుకు 13 నెలల నుంచి జీతాలు లేవంటే ఆషామాషి విషయం కాదు. ఇప్పుడు కుటుంబాలు ఎట్లా గడుస్తూ ఉన్నాయి, ఎట్లా ఉంది పరిస్థితి? అంటే దాదాపు 13 నెలల నుంచి కూడా జీతాలు లేవంటే పరిస్థితి ఎట్లా ఉంది? పరిస్థితి ఏముంటుందన్న, బాకీలు చేయాలి, అప్పులు చేయాలి, తీసుకోవాలి, వచ్చిన తర్వాత కట్టుకోవాలి. అప్పులతోటి కూడా వడ్డీలతోటి కడతాడు. ఇప్పుడు ఉద్దరే అంటే వాడు సరైన రేట్కి ఇయ్యడు కదా. మనం నెట్ పెట్టుకుంటేనేమో కనీసం కొంచెం 1000 రూపాయల సామాన్ తీసుకుంటేప్పుడు దాంట్లో ఒక 200-100 రూపాయలు అయితే మిగులుతాయి. ఉద్దరైనసరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసేసుకుంటాడు. ఎక్స్ట్రా పని చేసుకోవడానికి మాకు టైం కూడా ఉండదు. ఎందుకంటే ఇక్కడనే మాకు రాకుతారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు పరిస్థితి ఎట్లుంటుంది, రెగ్యులర్ మాదిరిగా ఉండదు. రెగ్యులర్ వాళ్ళకు కొంచెం అవకాశం ఉంటుంది కానీ మాకు అట్లా ఉండదు. మాకు ఒకటి లీవ్లు కూడా ఉండేవి సరిగా. ఖచ్చితంగా చేసి పోవాల్సిందే, నష్టపోవాల్సిందే మేము. అంటే ఏజెన్సీలు ఉన్నాయి కదా, ఏజెన్సీలు మరి మీకు జీతాలు ఇవ్వట్లేదా, ఎట్లా పరిస్థితి? ఎస్, మీరు మంచి క్వశ్చన్ అడిగిన్లు. నిజానికి కూడా ప్రభుత్వం ఎట్లా పెట్టిందనంటే, ఒకవేళ ప్రభుత్వం ఏ రకమైన డిలే అయినా 3 నెలల వరకు ఏజెన్సీ వాళ్ళు మాకు సాలరీ ఇవ్వాలి. కానీ వాళ్ళు ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో ఏ ఏజెన్సీ కూడా ఎక్కడ కూడా 3 నెలలు కాదు కదా, 1 నెల కూడా ఇస్తలేడు. కాబట్టి మేము ఏజెన్సీ అందుకోసమే కాదు సార్, ఏజెన్సీ రద్దు చేయాలి, రెగ్యులర్ చేయాలి అంటున్నాం. మీరు లేకపోతే ప్రభుత్వమే నేరుగా జీతాలు ఇవ్వండి. రెగ్యులర్ చేయడానికి అవకాశం ఉన్నప్పుడు చేయండి. ఉన్నది అవకాశం, ఎందుకంటే పక్క రాష్ట్రాలు చేసినాయి. ఇప్పుడు మధ్యప్రదేశ్ చేసింది, మొన్న వారం క్రితం పంజాబ్ కూడా చేసింది. చేసే అవకాశం ఉన్నది, బరాబర్ చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తాం. అంటే ఏజెన్సీ వ్యవస్థ దాదాపు మీరు చెప్పినట్టుగా 3 నెలలకు జీతం ఇవ్వకపోతే దానిపైన ఆ ఏజెన్సీ పైన యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం ప్రభుత్వానికి ఉంది. అయినా కూడా ఎందుకు ఆ యాక్షన్ తీసుకోవట్లేదు, లేకపోతే ఎందుకు మీకు ఇప్పటికీ దాదాపు జీతాలు రావట్లేదు? అంటే ఏం జరుగుతూ ఉంది? అక్కడ ఏమైనా మతలబు ఉందా, లేకపోతే గవర్నమెంట్ దగ్గర నుంచి డబ్బులు రావట్లేదు ఎట్లా? అయితే ఏముంటుంది బ్రదర్, ఇప్పుడు ఏజెన్సీలు ఎవరి ఉంటాయి? రాజకీయ నాయకులు ఉంటాయి. అంటే ఓ ఎమ్మెల్యేకో ఎంపీకు సంబంధించిన వాళ్ళే ఉంటారు. మేము వాళ్ళ మీద ఏమైనా చేద్దామంటే ఉల్టా మా ఉద్యోగాలు పోతాయి. ఇప్పుడు మీరు ఈ వీడియో వల్ల కూడా మాకు కొంచెం నష్టం కూడా జరగవచ్చు ఒక్కొక్కసారి. ఎట్లా జరుగుతుంది అంటే, ఇది పెట్టేసరికి మేము ఉన్నది చెప్పేస్తాం. ఇప్పుడు ఆ ఎమ్మెల్యేకు సంబంధించిన వాళ్ళు, లేకపోతే వాళ్ళ ఎమ్మెల్యే కార్యకర్తలు, మంత్రుల కార్యకర్తలు మాత్రమే ఉంటారు. వేరే వాళ్ళు ఉండరు. మా కామన్ పీపుల్కి వాళ్ళు ఇయ్యరు. ఇప్పుడు వాళ్ళని ఎవడు అడుగుతారు? మేము ఎమ్మెల్యేకి పోయి చెప్తాం, ఎమ్మెల్యే పిలుస్తాడు, లేకపోతే కలెక్టర్ గారికి పిలుస్తారు. వీళ్ళకి జీతాలు వేయాలంటే మళ్ళీ ఎమ్మెల్యే దగ్గరికి పోతారు, వాళ్ళు చెప్పుకుంటారు, సార్ మనోడే వదిలేయండి, వీళ్ళు 4 రోజులు ఉరుతారు, ఊరుకుంటారు అని అంటారు. అంతే ఉంటుంది ఏమో. సో ఇప్పుడు మీరు చివరిగా ఈరోజు ధర్నాలో మీరు పెట్టినటువంటి డిమాండ్స్ ఏంటి? మేము ధర్నాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఈ పెండింగ్ వేతనాలు ఇమీడియట్లీ ఇవ్వాలని విడుదల చేయాలి. రెండవది ఏంటంటే, మేము ఏజెన్సీ విధానం పూర్తిగా రద్దు చేసి రెగ్యులర్ చేయాలి. ఒకవేళ మీరు రెగ్యులర్ ఇప్పటిదిప్పుడు చేయడం కాకపోతే మా కార్పొరేషన్ ఏర్పాటు చేసి కార్పొరేషన్ ద్వారా జీతాలు ఇవ్వాలి. మళ్ళీ ఒకటి 10% సంవత్సరంకు ఇంక్రిమెంట్ కల్పించాలి. మళ్ళీ మహిళలకు వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలి. ఇట్లాంటి డిమాండ్లు పెట్టినాం. సార్ మీరేం చెప్పదలుచుకున్నారు? సార్ నా పేరు రాజశేఖర్ సార్. తెలంగాణ వచ్చింది దేనికోసం? నిధులు, నియామకాలు, ఉద్యోగాలు ఇవన్నీ పెట్టి ఫ్రీ పెట్టి జనాలకి పెట్టి ఇట్లా మాకు సార్ ఇంత దాదాపు ఒక 22 సంవత్సరాలు చేస్తున్నాం సార్. ఇక్కడ డ్యూటీ కనీసం మాకు పట్టించుకున్న నాదులు లేడు సార్. జీతాలు లేక ఇబ్బంది పడడం, రావడం, పొడి రావడం, కడిగడం, పోవడం. ఎందుకు సార్? ఇప్పుడు ఈ ఉచితాలు తీసేసి ఇన్స్టిట్యూట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు ఇస్తే బాగుంటుంది కదా సార్. దాని మీద ఫోకస్ చేస్తే బాగుంటుంది. ఈ రాజకీయ నాయకులు ఈ ఉచితాలు మొత్తం బంద్ చేయాలి సార్. ఉచితాలు చేసి జనాలు మొత్తం ఏ రకంగా అంటే సోమరిపోతులు చేస్తారు. దీని మీద చాలా సోమరిపోతులు లేదు కాబట్టి దీని వెంటనే ఈ ఉచితాలు బంద్ చేసి ఈ ఉద్యోగులు అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ వ్యవస్థ మీద ఫోకస్ చేసి ఈ మమ్మల్ని కార్పొరేషన్ తీసుకోవడం మాత్రం మా అందరి జీవితాలు బాగుపడుతుంది దీని మీద. సో అంటే మీకు ఇప్పుడు ఎన్ని నెలల నుంచి జీతాలు లేవు? మాకు 3 నెలల జీతాలు లెక్క. 3 నెలల నుంచి ఇల్లు ఎట్లా గడుస్తుంది? ఇక్కడ సార్ బయట తీసుకొస్తున్నాం, అప్పులు తీసుకొచ్చి చేసుకుని తప్పించి ఏం లేదు. ఎందుకంటే మనం ఇంట్లో బతకాల్సింది తప్పదు. వస్తుంది, ఈ నెల జీతం వస్తుంది, మన నెల వస్తుంది. మీకు సార్ ఎప్పుడు వచ్చినా మాకు మార్చ్ సార్. మార్చి నుంచి మాకు మార్చు, ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలు మాత్రం ఖచ్చితంగా జీతాలు రావు సార్. ఈ 3 నెలలు ఇబ్బంది పడాల్సిందే, రావాల్సిందే.
మా సూపరింటెండెంట్ సార్ని కూడా అంతే సార్ వాళ్ళంటే మీకు పర్మిషన్ రాలేదు మీ జీతాలు తీసుకొస్తాం ఇదే పరిస్థితి మాకు ఉన్నదిగా మెయిన్ సార్ ఈ ఉచితాలు తీసేసి మాకు ఈ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ వ్యవస్థని పర్మనెంట్ చేస్తే చాలా ఈ రకంగా ప్రెస్ కూడా చెప్తాను సార్ ఉచితాలు తీసేసి మా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగం పర్మనెంట్ చేస్తే మా జీవితాలు బాగుపడతారు సార్ ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తాను గవర్నమెంట్కి ఏం చెప్పదలుచుకున్నారు నేను పక్కా సార్ ఉచితాలు తీసేయండి ఈ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వ్యవస్థను పర్మనెంట్ చేయండి సార్ ఎందుకంటే ఒక్క మనిషి ఒక జీతం ఎంప్లాయీ 5 మంది సార్ ఇప్పుడు ఒక్క ఎంప్లాయీ ఇంకా 5 మంది దాదాపు మేము 1,00,000 పై చిలుకున్నాం మేము ఒకసారి ఆలోచన ఎంతమంది మేము అంటే ఈ గవర్నమెంట్ మేము అది చేస్తాం సార్ అరే మాకు పర్మనెంట్ చేసిండు మా పర్మిషన్ కార్డు మేము అందరూ మా జీవితాలు బాగుపడని మేము ఒకటి చాలా అంటే 3 నెలల నుంచి జీతాలు రాని మీ జీతాలు ఎట్లుంటే మరి 13 నెలల నుంచి జీతాలు రాని అదే సార్ పరిస్థితి సార్ అసలు బయటకు చెప్పుకుంటూ బాధ సార్ ఇప్పుడు భయం అవుతుంది బయటకు చెప్పుకుంటూ కూడా రేపు ఏమవుతుందో రేపు పొద్దున ఉద్యోగం ఉంటుందో పోతుందో ఒక చాలా భయం ఉంది సార్ మాకు అది బయటకు వస్తే చెప్పలేని పరిస్థితి ఇప్పుడు రేపు పోతే కూడా కాంటాక్ట్ కూడా మీరు ఏం మాట్లాడతారు మీరు అక్కడ ఏం మాట్లాడే మీరు ప్రెస్ నుండి మాట్లాడాల్సిన అవసరమా ఇది ఉంది సార్ మాకు దీని నుంచి అందుకనే దయచేసి మా గురించి చిన్నగా సాధన చేసి సార్ ఏంటంటే ఇంతమంది బయటికి ఎందుకు వచ్చారు ఈరోజు ఇంత బయటికి ఎందుకు వచ్చారు వాళ్ళ జీతాలు ఎక్కడ వచ్చారు కాబట్టి వాళ్ళ గోడు వినిపించుడు కాబట్టి వాళ్ళ గురించి ఆలోచన చేయాలని ఒకటి మేము డిమాండ్ చేస్తున్నాం సార్ నేను ఉస్మానియా ఆసుపత్రిలో స్టాఫ్ నర్సుగా 7 ఇయర్స్ నుంచి జాబ్ చేస్తున్నానండి నేను లివర్ ట్రాన్స్ప్లాంట్ ఎస్జీ వార్డులో చేస్తున్నానండి మాకు 5 మంత్స్ నుంచి జీతాలు లేవండి 5 మంత్స్ నుంచి లేవు 5 మంత్స్ నుంచి జీతాలు లేవు మేము డ్యూటీకి రావాలన్నా కానీ అతి కష్టం మీద వస్తున్నాము డ్యూటీకి ఇంట్లో పరిస్థితి అస్సలు బాగలేదు మా పిల్లల ఆరోగ్యాలు కూడా అంతంత మాత్రమే ఉన్నాయి ఇటు జీతాలు లేక వాళ్ళకి చూపించుకోలేక మా పరిస్థితి చెప్పలేని స్థితిగా ఉందండి మేము అంటే 5 నెలల నుంచి జీతాలు ఎందుకు రావట్లేదు అంటే ఏం చెప్తున్నారు వాళ్ళు కాంట్రాక్ట్స్ వాళ్ళు ఫోన్ ఎత్తట్లేదు మెయిన్ మేము ఆల్రెడీ కలెక్టరేట్ దగ్గరికి కూడా వెళ్ళాము ఆ మేడం కూడా మాట్లాడుతా అన్నది అక్కడ కూడా ఏం రెస్పాన్సిబుల్ అయితే లేదండి మాకు ఎట్లా గడుస్తుంది ఇల్లు 5 నెలల నుంచి జీతాలు లేకపోతే 5 నెలల నుంచి జీతాలు లేకపోతుంటే అప్పులు చేయడం మీద ఉన్న గోల్డ్ అమ్మి ఏదో ఇంట్లో గడుపుకుంటున్నాము అంటే కార్పొరేషన్ వాళ్ళు ఎప్పటికప్పుడు జీతాలు ఇస్తూ ఉంటారు కదా మరి ఎందుకు కార్పొరేషన్ ఇవ్వట్లేదా ఇంకా కార్పొరేషన్ చేయలేదు కదండి కార్పొరేషన్ ఏజెన్సీ వాళ్ళు అసలు కొత్త ఏజెన్సీ వాళ్ళు వచ్చారు జనవరి నుంచి అసలు ఏజెన్సీ వాళ్ళు ఇంతవరకు కూడా 1 మంత్ శాలరీ కూడా వేయలేదు శాలరీ లేకుండా డ్యూటీస్కి రావాలంటే ఎంత ఇబ్బంది ఒకసారి ఆలోచించండి ఇంట్లో భర్త టార్చర్ చేస్తాడు జీతాలు రాకుంటే డ్యూటీకి ఎందుకు వెళ్తున్నావు అంటాడు మా పరిస్థితి మేము ఎవరికి చెప్పుకోవాలి చెప్పండి మీరు అందుకనే మేము రేవంత్ రెడ్డి గారిని దయచేసి మేము కోరుకునేది ఏంటంటే మాకు సమాన పనికి సమాన వేతనం ఇప్పించండి మాకు స్టాఫ్ నర్సు పోస్టులు క్రియేట్ చేయించి మేము అదర్ డిజిగ్నేషన్ దాంట్లో ఉన్నాము ఉస్మానియాలో దయచేసి మేము 13,000 శాలరీ తీసుకుంటున్నాము మా మీద కనుకరించి దయచేసి మమ్మల్ని మీరు ఆదుకుంటారని నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి అంతే నా పేరు సుమలత మేము ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో స్టాఫ్ నర్స్గా చేస్తున్నాం గత 9 ఇయర్స్ నుంచి చేస్తున్నాము కానీ మాకు 5 మంత్స్ నుంచి శాలరీ రావట్లేదు ఎందుకు రావట్లేదు అంటే ఏం చెప్తా ఉన్నారు ఆన్సర్ ఏం చెప్తా ఉన్నారు అంటే ఏజెన్సీ వచ్చారని చెప్పారు కానీ మరి శాలరీస్ అయితే ఏజెన్సీ వాళ్ళు కూడా వేయట్లేదండి మాకు ఇంట్లో ఖర్చులకు మాత్రం ప్రాబ్లం అవుతుంది పిల్లల స్కూల్ ఫీజుకి వాటికి మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది రేవంత్ అన్న 10,000-15,000 జీతానికే మేము ఇంత ఇబ్బంది పడుతున్నాం రెగ్యులర్ ఎంప్లాయీస్కి వాళ్ళు ఎంత లక్షల శాలరీస్ వచ్చినా కానీ వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో అది కూడా మాకు తెలుస్తుంది కానీ 10,000-15,000 వస్తే మేము మాకు ఎట్లా సరిపోతుంది ఒక విలేజ్ నుంచి హైదరాబాద్కి వచ్చి రూమ్ రెంట్ కట్టాలి స్కూల్ ఫీజులు కట్టాలి ఇవన్నీ కట్టాలంటే మాకు ఇంతో అంత వచ్చే దాంట్లో కూడా మాకు సరిపోవాలి కదా అందుకనేసే రెగ్యులర్ ప్రతి మంత్ మాకు శాలరీ వచ్చేటట్టు చేయాలి ఇంకొకటి ఏజెన్సీ రద్దు చేసి డైరెక్ట్ అకౌంట్లోనే వేసేటట్టు చూడండి రేవంత్ అన్న మేము చెప్పేది ఒకటే ఇంకొకటి మాకు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ లేకుండా కొంచెం పర్మనెంట్ చేస్తే కూడా బాగుంటుంది అని కోరుకుంటున్నాను ఒక 15,000కే అక్కడ స్టాఫ్ నర్స్గా పనిచేస్తున్నాము అయినా కూడా మాకు 6 మంత్స్ నుంచి శాలరీస్ లేవండి చిన్న పిల్లలు ఉన్నారు ఎలా బ్రతకాలి మేము అసలు కార్పొరేషన్ చేయాలి అని కోరుతున్నాం మేము మా డిమాండ్స్ ఏంటి కంటిన్యూగా శాలరీస్ వేయాలి ఫస్ట్కి 5th లోపు వేసేయాలి కదండి కనీసం 6 మంత్స్ అవుతుంది శాలరీస్ లేవు లాక్టేటింగ్ మదర్ అండి నేను కనీసం డెలివరీ అయ్యాక 6 మంత్స్ శాలరీస్ కూడా లేదు ఇంట్లోనే ఉన్నాము మాకు వేయరండి కనీసం 6 మంత్స్ శాలరీ లేదు మళ్ళీ ఇప్పుడు
జాయిన్ అయ్యాక 6 మంత్స్ అయ్యింది. 6 మంత్స్ నుంచి కూడా శాలరీస్ లేవండి. 6 మంత్స్ నుంచి ఒక్క మంత్ కూడా శాలరీ లేదు. 1 మంత్ వేశారు. మేము స్ట్రైక్ చేసి విసుక్కుపోతున్నామండి. అసలు చాలా ఇబ్బంది అవుతుంది. బేబీ డైబర్స్కి కూడా సరిపోవు కదా ఆ మనీ. 15,000లో మళ్ళీ 1,500 కట్ చేస్తారు. 13 మొత్తం శాలరీ కూడా వేయరండి. 13,500 వస్తాయి అంతే. అంటే ఇప్పుడు మీ గవర్నమెంట్కి ఏం చెప్పదలుచుకుంటారు? మాకు ఏజెన్సీ రద్దు చేసి కార్పొరేషన్ కావాలి మాకు.